హెచ్ఎండిఏకు సంబంధించిన ఎలాంటి వారికి సంబంధించిన దానికి అనుసంధానమే లేదు. వారు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకున్నారో కూడా ఇప్పటి వరకు తెలియదు. కాకపోతే 55,000 crores రూపీస్ ఏదైతే 55 crores రూపీస్ ఏదైతే ఉన్నదో మనీ లాండరింగ్ జరిగినట్టుగా కేవలం అవినీతి మాత్రమే జరిగింది. ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి కానీ అవినీతి జరిగిందని ఎక్కడా నిరూపించలేదు. అయితే ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గారు చెప్తున్నారో నేను మూడు కాదు 30 సార్లు పిలిచినా వస్తాను, నేను ఎక్కడ కూడా రూపాయి కూడా దంచుకోలేదని చెప్తున్నారు. కాకపోతే ముఖ్యంగా చెప్పారు కాబట్టి అరవింద్ కుమార్ గారి మీద ఈరోజు నిర్దోషిగా ఆయనే దోషిగా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజల ముంగట వస్తున్నారు కాబట్టి రేపు అరవింద్ కుమార్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? కేటీఆర్ గారు మళ్ళీ అదే శుద్ధపూసలాగా బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారా? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కేసును కనుక మనం గమనిస్తే ఇది ఒక పొలిటికో లీగల్ కేసుగా మనం అభివర్ణించవచ్చు. ఇలాంటి కేసుల్లో మనం విచారణ అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందువల్ల అంటే చాలా సూక్ష్మమైనటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే ముఖ్యంగా లెజిస్లేటివ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మధ్య చాలా ఒక ఫైనెస్ట్ లెవెల్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ కానీ లేక ఒక ఫైనెస్ట్ లెవెల్ ఆఫ్ ఒక మ్యానిపులేషన్ కానీ జరిగినట్టు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే మౌఖికంగా చెప్పినా కూడా అది ప్రొసీజరల్గా హెచ్ఎండిఏ టేకప్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే వీళ్ళు హెచ్ఎండిఏ అక్కడ లిఖితపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు ఫెరా యాక్ట్ మనకు చాలా స్ట్రింజెంట్ యాక్ట్, అలాగే ఆర్బీఐ యాక్ట్ కూడా ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. కాబట్టి ఈ రెండు యాక్ట్స్ మనకు ఉన్నప్పుడు ఆ నేపథ్యంలో మనం ప్రియర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్రూవల్ లేకుండా మనం మనీ ట్రాన్స్ఫర్ అది వాళ్ళ కరెన్సీలో ఫారిన్ కరెన్సీలో చేయడం అనేటువంటిది అంత లీగల్ ఫ్రేమ్వర్క్లో ఒప్పుకోదగ్గ విషయం కాదు. అలాగే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కూడా చాలా ప్రత్యేకమైన కండిషన్స్ ఉండటం వల్ల ఈ కేసు యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యంగా మనం చూడాలి. ఈ నేపథ్యంలో ఈనాడు లీగల్ ఫ్రేమ్వర్క్ విషయంలో చక్కటి అభివర్ణన చేసినటువంటి మా మిత్రులైన బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేకమైన అభినందనలే. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి అంశాలను వారు చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం అంతా కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఎప్పుడు కూడా ఫోకస్ అంటే పొలిటికల్గా మనం ఏదో ఒక విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం ప్రతి పార్టీ కూడా చేస్తోంది. కానీ అసలు మనం ఫోకస్ చేయవలసినటువంటిది ఎగ్జిక్యూటివ్ లెవెల్లో. ఈనాడు మనం చూసినట్లయితే ఎంత గ్రాస్ కరప్షన్ జరుగుతోందో మనకందరికీ తెలుసు. ప్రతి నేతకు ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళకు తెలుసు. కానీ ఏ చర్యలు మనం చేపట్టడం లేదు. దట్ ఈస్ వై దే ఆర్ గోయింగ్ స్కాట్ ఫ్రీ. అది నిజంగా చెప్పాలి అంటే రాష్ట్రానికి పెద్ద పెనుముప్పు ఎగ్జిక్యూటివ్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే కనుక రాష్ట్రం అనేటువంటిది మనం ఎన్ని పాలసీస్ చేసినా ఎన్ని విధి విధానాలు తీసుకొని వచ్చినా ఇంప్లిమెంటేషన్ అనేటువంటి విషయంలో కనుక మనం ఇటువంటి ల్యాప్సెస్ జరిగితే నిజంగా చాలా పెద్ద మనం మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఎందుకు మనం పకడ్బందీగా ఒక నిఘా విధానాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇంకోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని ఎగ్జిక్యూటివ్ ఎందుకు యథాతథంగా అది నిర్వహించకుండా ఇట్స్ ఓన్ లెవెల్ ఆఫ్ డెసిషన్స్, ఇట్స్ ఓన్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, ఇట్స్ ఓన్ వేస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు చేస్తున్నారు? దే హ్యావ్ టు ఫాలో ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్. మరి అక్కడ ఒక పెద్ద ల్యాబ్స్ జరుగుతోంది. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా ఎగ్జిక్యూటివ్ మీద ఫోకస్ పెట్టాలి. అలా చేసినప్పుడే గవర్నమెంట్స్ ఏదైతే లక్ష్యాలు అనుకుంటారో వాటిని నిజంగా కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలుగుతారు. మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని, అలాగే ఈ సందర్భంగా ముఖ్యమైనటువంటి సూచనలు చేసిన ప్రతి ఒక్క నేతకు కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు.